హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలస వ్లాగ్స్. మిక్సీలో వేసి రుబ్బినప్పటికీ కూడా గారెలు అనేవి గుండ్రంగా సాఫ్ట్గా స్పాంజీలా రావాలి అంటే ఎలా మనం పిండిని రుబ్బుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ కొత్తగా ఎవరైతే ఫస్ట్ టైం గారెలు వేస్తున్నారో వాళ్ళకి ఈజీ మెథడ్లో ఎలా వేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నార్మల్గా ఎక్కువగా గారెలు వేయడానికి కొత్త వాళ్ళు చాలా భయపడుతుంటారు, ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు అండ్ ఆయిల్ అనేది మీద తుల్లిపోతుంది అని భయంతో అదేది లేకుండా ఎలా వేసుకోవాలనేది చూద్దాం. దానికోసం అయితే ముందుగా 2 కప్పులు మినప్పప్పు తీసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకున్నానండి. మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు, ఏదైనా సరే 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అదే తొక్కతో ఉన్న మినపప్పు అయితే మినిమం 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. జనరల్గా మిక్సీలో ఆడిన పిండితో వేస్తున్నప్పుడు గారెలు గట్టిగా వస్తాయి, ఎందుకంటే మిక్సీ జార్ అనేది హీట్ ఎక్కిపోతుంది. అలా హీట్ ఎక్కకుండా ఉండాలి అనుకుంటే మీరు కొంచెంగా ఐస్ వాటర్ వేసుకుని దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ మిక్సీలో పేస్ట్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చేసుకుంటే ఈవెన్గా పిండి అంతా కూడా ఉప్పు అనేది పడుతుంది అండ్ వాటర్ వేయాల్సిన నీడ్ అనేది కూడా తగ్గుతుంది. దానివల్ల ముద్ద అనేది మరీ లూజ్ కాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నట్టు వాటర్లో కొంచెం హ్యాండ్ని తడి చేసుకొని కొంచెం ముద్ద తీసుకొని దాన్ని ఇలా టీ వడపట్టుకునే ఒక స్టీల్ జల్లెడతో దానిపైన వేసుకోవాలన్నమాట. ప్లాస్టిక్ దాంతో కూడా వేసుకోవచ్చు, కాకపోతే హీట్ వల్ల కొంచెం కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండి వేసుకోవాలి. ఇలా స్టీల్ దాంతో వేయడం వలన ఇది అంత వేగం కాలదు అండ్ మనం పైన కూడా అంత వేగం ఆయిల్ అనేది తుల్లకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఇలా టీ జల్లెడ మీద మీకు నచ్చిన షేప్ చేసుకొని, అంటే గుండ్రంగా షేప్ చేసుకుని దాన్ని ఒక్కొక్కటిగా కూడా ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకున్నామంటే తొందరగా మాడిపోతుందండి, లోపల ఉడకదు. అండ్ అలానే లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గారెలు అనేవి వేగించుకోవాలి. అండ్ కొంచెం సేపు వేగిన తర్వాత వెంటనే వేరే వైపు కూడా టర్న్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం వచ్చేసింది కనుక ఒక్కొక్కసారి 7 ప్రసాదాలు 9 రకాల ప్రసాదాలు తయారు చేస్తారు కాబట్టి తొందరగా ఎక్కువగా టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఇలా క్విక్గా ఈ రకంగా కానీ మనం గారెలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రకాల ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు అండ్ మనం పూజ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం అనేది ఉంటుంది. వంటతోనే ఎక్కువ టైం మనం స్పెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఫస్ట్ టైం గారెలు ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ లేదా షేప్ కరెక్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఉపయోగపడే మరికొన్ని ఇలాంటి వీడియోలతోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.